బెన్నీ అనే సాహసవంతమైన నేలజింక ఎప్పటినుంచో తన స్నేహపూర్వక గుహను వదిలి పెద్ద పెద్ద పర్వతాలను అన్వేషించాలనే కలకలగానే మిగిలిపోయింది. కాని ఆ ప్రకాశవంతమైన ఉదయాన్నే అతను తన చిన్న బ్రౌన్ బ్యాక్ ప్యాక్ సర్దుకుని, అతనికి అత్యంత ఇష్టమైన అన్వేషకుడి టోపీ పెట్టుకుని, నమ్మకమైన దూరదర్శిని బైనాక్యులర్స్ పట్టుకుని బయలుదేరాడు. ఈ రోజు అతను లోయలోని అతి ఎత్తైన శిఖరాన్ని అధిరోహించబోయే రోజు. అతను ప్రయాణం మొదలుపెట్టగానే పర్వతాల తాజా గాలి అతని ఊపిరిలోకి చేరింది. చిలుకలు, పిట్టలు గానాలు పాడుతూ అతనికి ప్రోత్సాహం ఇచ్చాయి. బెన్నీ రాళ్ల మార్గాలను దాటుతూ, చిన్న చిన్న నదులను దూకుతూ, అందమైన పూలు విరజిమ్ముతున్న దృశ్యాన్ని చూసి ముచ్చటపడుతూ ముందుకు సాగాడు. అర్ధాంతరంగా అతని బైనాక్యులర్స్ ద్వారా ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. ఒక చిన్న నీలిరంగు పిట్ట ముళ్ల పొదలో ఇరుక్కుపోయింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బెన్నీ వెంటనే ఆ దిశగా పరుగెత్తి జాగ్రత్తగా పిట్టను విడిపించాడు. మళ్ళీ ఇలా చిక్కుకోకూడదు, చిన్న మిత్రమా అని స్నేహపూర్వకంగా చెప్పగా, ఆ పిట్ట ఆనందంతో చిలుకరించినట్లు గానమిచ్చి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎట్టకేలకు గంటల తరబడి ఎక్కిన తర్వాత బెన్నీ పర్వత శిఖరాన్ని చేరాడు. అతను అతి ఎత్తైన బండపై నిలబడి పచ్చని కొండలు, మెరుస్తున్న నదులు, అంతులేని ఆకాశాన్ని చూసి మంత్రముగ్ధుడయ్యాడు. అతని కల నెరవేరింది. అతను పర్వతాన్ని అధిరోహించాడు. ఆనందంతో నిండిన మనస్సుతో, సాహసభావనతో ఉట్టిపడే హృదయంతో బెన్నీకి తెలుసు, ఇది కేవలం మొదటిది మాత్రమే. ఇంకా అనేక మార్గాలు అన్వేషించాల్సి ఉంది, కొత్త మిత్రులను కలవాల్సి ఉంది, మరెన్నో సాహసాలు ఎదుర్కొనాల్సి ఉంది. అస్తమయమవుతున్న సూర్యుని వీక్షిస్తూ అతను నెమ్మదిగా త్రోవను దిగసాగాడు, తన కొత్త ప్రయాణం కోసం సిద్ధమవుతూ.